బాక్సాఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో హిట్ ట్రాక్ ఎక్కి మజిలీ, లవ్ స్టోరీ లాంటి సోలో సూపర్ హిట్స్ ను, అలాగే వెంకీమామ, బంగారాజు లాంటి మల్టీ స్టారర్ హిట్స్ తో దుమ్ము లేపినా కూడా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తర్వాత చేసిన థ్యాంక్ యూ మరియు కస్టడీ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచి భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇలాంటి టైంలో కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో నాగచైతన్య చేసిన లేటెస్ట్ మూవీ తండేల్ భారీ హైప్ ను సొంతం చేసుకోగా ఈ వీకెండ్ లో సినిమా రిలీజ్ కానుండగా నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సోలో హీరోగా సొంతం చేసుకుని మాస్ రచ చేసింది ఈ సినిమా. కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ ను 37 కోట్ల రేంజ్ రేటును సొంతం చేసుకుని దక్కించుకోగా ఓవరాల్ గా నాగచైతన్య నటించిన లాస్ట్ 6 సోలో మూవీస్ బిజినెస్ లెక్క ఏకంగా 160 కోట్ల మార్కును దాటడం విశేషం. ఇతర మీడియం రేంజ్ హీరోలతో పోల్చితే ఫ్లాప్స్ లో కూడా బిజినెస్ పరంగా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతున్నాడు నాగచైతన్య. లేటెస్ట్ గా నాగచైతన్య నటించిన సినిమాల బిజినెస్ లెక్కలను గమనిస్తే తండేల్ 37 కోట్ల బిజినెస్ తో టాప్ లో ఉంటే కస్టడీ 24 కోట్లకు పైగా బిజినెస్ ను, థ్యాంక్ యూ మూవీ 24 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను, లవ్ స్టోరీ 31.2 కోట్ల బిజినెస్ ను, మజిలీ 21.14 కోట్ల బిజినెస్ ను, సవ్యసాచి 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకున్నాయి. లాస్ట్ 5 సినిమాలనే తీసుకుంటే 137.39 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమాకు 27.5 కోట్ల లోపు బిజినెస్ సొంతమవుతుంది నాగచైతన్య సినిమాలకు. ఇక తండేల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర నాగచైతన్య కెరీర్ లో ఎలాంటి కంబ్యాక్ నిచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.